దశాబ్దాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది యథేచ్ఛగా సాగుతూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్కౌంటర్లు జరుగుతున్నా సరే ఏమాత్రం వెరవక ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతూ ఉన్న పరిస్థితి. కానీ ఇందులో కూలీలు సమిధులవుతున్నారు, కానీ స్మగ్లర్లు కావచ్చు, అలాగే కింగ్ పిన్లు కావచ్చు, వాళ్ళు ఎక్కడో విదేశాల్లో స్టార్ హోటల్లో కూర్చొని శేషాచలం అడవులో ఉన్నటువంటి ఎర్రచందనం రేటుని డిసైడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. మరి వాళ్ళని ఇప్పటివరకు కూడా పట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. మరి వాళ్ళలో నలుగురు కింగ్ పిన్స్ ఇప్పటికే గుర్తించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో నిజంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆచరణ యోగ్యమైనవి, ఆచరణ రూపం దాల్చేటువంటి అవకాశం ఉన్నాయా? సో కగార్ లాంటి ఆపరేషన్ అవసరం అవుతుందా? అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఏం చేస్తే మంచిదంటారు మీ ఉద్దేశంలో? ప్లీజ్. రాజుగారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. అయితే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ శేషాచలం అడవుల్లో, చిత్తూరు, అనంతపురం, అలాగే కడప ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శేషాచల అడవులు ఆ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ప్రాంతాలు. అందుకే కాబోలు బహుశా అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనానికి అంత వాల్యూ ఉంది, అంత గిరాకీ ఉంది. అలాగే అనేకమైన ఔషధాల్లోనూ వాటిలోనూ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, జపాన్, చైనా, దుబాయ్, ఇటువంటి 10-15 దేశాల్లో దీని డిమాండ్ ఉంది. ఇది ఇప్పుడు కాదండి, ఒక 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్మగ్లింగ్ ర్యాకెట్ 3 దశాబ్దాలుగా ఉంది. 2 దశాబ్దాలుగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కూడా ఇవాల్వ్ అయిపోయి, ఇందాక మీకు ఉపోద్ఘాల్లో చెప్పినట్టు మీరు, ఇది వివిధ రాజకీయాల్లో వివిధ స్థాయిల్లో దూరేసింది. అంటే వీళ్ళు ఫండింగ్ చేయటం కింద స్థాయి, గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వరకు ఫండింగ్ చేసేవాళ్ళు, లేకపోతే వీళ్ళే ప్రత్యక్షంగా రాజకీయాల్లో కూడా వచ్చేసిన వాళ్ళు ఈ రకంగా 100 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పినటువంటి విషయాలు అత్యంత నిర్ఘాంతపోయిన అంశాలు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోడౌన్ లో దగ్గరగా 4,000 కోట్లు 5,000 కోట్లు ఉంటే, దారి మళ్ళీపోయి వెళ్ళిపోయింది, స్మగ్లింగ్ అయిపోయింది కనీసం 10,000 కోట్లు పైసలు కట్టండి. 10,000 కోట్లు అంటే చూడండి, ఈజ్ నాట్ స్మాల్ ఫిగర్. ఇది ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ? ఏ రకంగా ఆర్గనైజ్ చేయ, ఏ ప్రభుత్వాన్ని కనుగప్పి 2 దశాబ్దాల పైసలుగా ఇంత పెద్ద జరుగుతుంటే అనేక ప్రభుత్వాలు కన్నుగప్పే విధంగా చేయటం సాధ్యమా? అంటే దీనిలో అన్ని స్థాయిలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి కొట్టి నరికే పిల్ల స్మగ్లర్లు, వాళ్ళని అక్కడికి పంపించే దళారులు పైన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్మగ్లర్లు, ఆ పైన పోర్టు బయట నుంచి తరలించే అంతర్జాతీయ స్మగ్లర్లు, బయట కూర్చొని విదేశాల్లో కూర్చొని మానిటర్ చేస్తున్నటువంటి ఇంకా అంతర్జాతీయ స్మగ్లర్లు, అనేక అంచెల్లో ఉన్నటువంటి ఈ అవినీతి ర్యాకెట్ ఇది. పుష్ప సినిమా ఇది అది వాళ్ళు చూపించింది వాస్తవంగా చూపించారండి. పుష్ప సినిమాలో చూపించింది, దీంట్లో దింపేశారు. అన్ని స్థాయిలో రాజకీయ నేతలు, అన్ని స్థాయిలో వివిధ పార్టీల్లో ఏదో స్థాయిలో నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామో, వాళ్ళ సహకారం తీసుకుంటామో, లేకపోతే వాళ్ళ పార్టీలకు వెళ్ళి వాళ్ళ దాంతో మమేకవటమో చేసిన బాపతలే ఉన్నాయి. అయితే దీన్ని అరికెట్టాలి అంటే ఏం చేయాలన్నది ఒక మన ముందున్నటువంటి సవాల్. ఇప్పుడు 2014 ముందండి కాంగ్రెస్ పార్టీ, 2004 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారు గట్టిగా ప్రోత్సహించారండి వారు రకంగా. ఎందుకంటే కొల్లం గంగిరెడ్డి అన్న పెద్ద స్మగ్లర్ ఉన్నారు. ఆ స్మగ్లర్ ని ఆయన్ని గట్టిగా పెంచి పోషించారు. ఆ సమయంలో ఫారెస్ట్ రేంజర్లు కూడా చంపేశారు. ఈ స్మగ్లర్లు 40 ఫారెస్ట్ రేంజర్లు చంపేసిన సందర్భం. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా స్మగ్లర్లు ఎందుకు పట్టుకున్నాం, పోలీసుల మీద దాడి చేసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఆయన మీద బహుశా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, ఆయన మీద కేసు కూడా అప్పుడు నమోదైంది. మరి ఇప్పుడు ఉందో లేదో కేసు నాకైతే తెలియదు. 2011లో చెప్తున్నాను అది. ఆ తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసండి. డిఐజీ కాంతారావు గారు అనుకుంటా, ఆయన ఆధ్వర్యంలో అక్కడ 2015 ఏప్రిల్లో ఇందాక మీరు ప్రస్తావించారు, ఆయన కూంబింగ్ నిర్వహిస్తుంటే ఆ పిల్ల స్మగ్లర్లు 100 మంది ఉంటే అక్కడికి జరిగిన ఘర్షణలో 20 మంది పిల్ల స్మగ్లర్లు చనిపోవడం జరిగింది, ఎన్కౌంటర్ అయిపోవడం జరిగింది. ఆ అంశం అది అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు. ఆ అంశం అంతర్రాష్ట్ర సమస్యగా తయారైంది. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం గారు దీన్ని తప్పు పట్టారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీరు ఎలా చేస్తారు అలాగా. ఆ యొక్క పిల్ల స్మగ్లర్ యొక్క కుటుంబాలకు కాంపన్సేషన్ 4-5 లక్షల కాంపన్సేషన్ ప్రభుత్వంలో, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అంటే చూడండి సమస్య. దాన్ని ఒక స్మగ్లర్ గా పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. మన రాష్ట్రంలో
ఉన్నారండి స్మగ్లర్లు. ఉదాహరణకి మన ఆగస్టు లో పట్టుకున్నారండి నాగ దస్తగిరి రెడ్డి, కడప జిల్లా అతను. మన ఆగస్టు 11 తారీఖు 2020 పట్టుకున్నారు. 2 ఏళ్ల నుంచి తప్పించుకున్నాడు అతను. అతను పట్టుకుంటే అతను ఎక్కడికి ఇచ్చాడు లింకు? ఢిల్లీలో అక్కడ ఎర్రచందనం అంతా పెట్టాడు. ఎవరు అతను? సలీం. ఢిల్లీలో స్మగ్లర్ ఉన్నాడు సలీం. అంతకుముందు బెంగళూరులో రియాజ్ ఖాన్, అలాగే తమిళనాడులో మణి, ధనకరు, శేఖరు, వీళ్ళందరూ తమిళనాడులో స్మగ్లర్లు. అంటే 5-6 రాష్ట్రాలు, గుజరాత్ లో కూడా ఉన్నారు. పోర్ట్ నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణపట్నం పోర్టు, చెన్నై పోర్టు, గుజరాత్ పోర్టు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే వివిధ రాష్ట్రాల సార్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సార్ రవికిరణ్ గారు మీరు ఒక అంశాన్ని మాట్లాడారు, ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి వచ్చినటువంటి కూలీలకు సంబంధించి అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది అన్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, చాలా నిరుపేదలు, వాళ్ళని స్మగ్లర్లు ఎక్కువ డబ్బులకి ఆశ చూపించి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళ ప్రాణాలను పనంగా పెడుతున్నారు. అయితే వీళ్ళని నేరస్తులుగా కాకుండా, స్మగ్లర్లుగా కాకుండా బాధితులుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టు తమిళనాడు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలా, ఉపాధి అవకాశాలా, ఇంకేదన్నా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి చర్యలు ఇవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ ఆపరేషన్ కగారు స్థాయికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నిజంగా ఆ స్థాయిలో ఉందంటారు ఎర్రచంద్ర స్మగ్లింగ్ ఇప్పుడు? అంటే వాల్యూమ్ చూస్తే, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ చూస్తుంటే, వాల్యూమ్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ చూస్తుంటే చాలా పెద్ద వాల్యూమ్. 10,000 కోట్లు పైచీలకండి. అది 20 ఏళ్ళకి తీసుకుంటే 25,000 కోట్లు పైచీలకు. ఇది ఎక్కడికి వెళ్తుంది? రకరకాల వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ సమస్యని అడ్రస్ చేయాలంటే వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి. ముందు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఒక స్మగ్లింగ్ గా గుర్తించే విధంగా చూడాలి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం దీన్ని స్మగ్లింగ్ గా గుర్తించదా? ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి అధికారులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులు, రేంజర్లు, అలాగే డిఎఫ్ఓలు, ఐఎఫ్ఎస్ లు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే తమిళనాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొన్న మధ్య 3-4 సంవత్సరాల క్రితం తమిళనాడు ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు బస్సులో తీసుకెళ్లిపోతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అందరూ వాళ్ళు ఇన్వాల్వ్, ఎప్పటి నుంచో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను అనేది ఏంటంటే పక్క రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడి దీన్ని ఒక స్మగ్లింగ్ గా గుర్తించాలి ఫస్ట్. ఇప్పుడు స్టోర్పురం ఉంది సార్. గతంలో మన చిన్నప్పుడు స్టోర్పురం దొంగలు అనేవాళ్ళు. స్టోర్పురం దొంగలు వాళ్ళు కూడా మరి సామాజికంగా వెనకబడిన వాళ్ళు కదా. మరి ఎందుకని స్టోర్పురం దొంగలు అని చెప్పేసి వాళ్ళ మీద పోలీసులు అన్ని చేసి కేసులు పెట్టి ఎన్ని చేశారు? అన్ని అది ఒక దొంగతనం, ఒక నేరం జరిగిందంటే ప్రతిదానికి సామాజిక కోణం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజు తమిళనాడు ఏమన్నారు? మా కూలీలు, మా దళితులు అన్నారు. ఆ కోణం తీసుకొస్తే ప్రభుత్వం ముందుకెళ్లారు. దీన్ని ఎవరు తీసుకొస్తారు? ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. డబ్బులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రాజకీయ ప్రభుత్వాలు, కర్ణాటక ఉంది సార్, తమిళనాడు, తెలంగాణ ఉంది సార్, అక్కడ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. దానిలో కూడా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇదో పెద్ద వ్యవస్థ. అందుకని ఆపరేషన్ కగారు లాంటివి చేయాలంటే అతి కష్టమైన సమస్య, క్లిష్టమైన సమస్య ఇక్కడ. ఎందుకంటే అందరితో సమన్వయం చేసుకుని ముందు ఆ ప్రభుత్వాలు ఒప్పించి ఇది స్మగ్లింగ్ రా బాబు, ఇది మంచిది కాదు, దీన్ని మనం ఆపాలని చెప్పి కన్విన్స్ కలెక్టివ్ గా వెళ్ళాలి. కలెక్టివ్ వెళ్తేనే ఈ సాల్వ్ అవుతుంది. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగింది. మరి ఎంత సంఘం కూడా వచ్చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వచ్చారండి, నోటీస్ ఇచ్చారు. సరేలేండి. ఇప్పుడు అంతకుముందు ఒకటి సార్, అప్పుడు అంతకుముందు ఇదే కూలీలు, అంటే అదే కూలీలు, చనిపోయిన కూలీలు కాదు, ఎర్రచంద్ర ఇద్దరు ఫారెస్ట్ అధికారుల్ని అతి క్రూరంగా చంపేశారు. రాళ్లతో కొట్టి వాళ్ళ మర్మ ఈ అంగాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో రాక్షసత్వంతో ఇప్పుడు ఒకటి అక్కడ దాడి చేసేది, చంపాలనుకుంది కూలీలను కాదు, ఎర్రచంద్ర స్మగ్లర్లను కాదు, ఎవరైతే పోలీసుల మీద అటాక్ చేసేటటువంటి